మహబూబ్నగర్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్టున్నారు డీకే అరుణ్ గారు. గట్టి పోటీ అంటే అక్కడ డీకే అరుణ్ ఉంది కాబట్టి గట్టి పోటీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా నుంచి కాబట్టి అది గట్టి పోటీ అందరికీ కనిపిస్తూ ఉంది. 2019లో 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు 19లో నేను బీజేపీలో చేరి తక్కువ వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన. అప్పుడు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున అంటే స్ట్రాంగ్ ఉంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మాదిరిగా కాంగ్రెస్ మాదిరిగా అభద్రతాభావంతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లేదు. ఒక వెరీ స్ట్రాంగ్గా రెండోసారి అధికారంలోకి వచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. 7 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద పెద్ద మెజార్టీతోనే గెలిచారు. ఒక్కొక్కరు 50,000 పైనే, 60,000, 60,000, 50,000 పైనే గెలిచారు అందరు కూడా. అయినప్పటికీ కూడా తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రం వచ్చే వరకు నరేంద్ర మోదీ గారు, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉండాలనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. ఆ రోజు ఇంకా రూరల్కి పెద్ద ఎత్తున అంటే మోదీ గారిది నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఆనాటికి పోలేదు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి రీచ్ అయ్యారు. గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఉండాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో కనపడతా ఉంది. ఆనాడు అంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి గ్రామానికి రీచ్ అయ్యింది. సో ఆనాడే 3,33,000 ఓట్లు తెచ్చుకున్నాం 15 రోజుల్లో. సో ఈరోజు 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి భారీ మెజార్టీతోనూ గెలవలేదు, బొటాబొటి మెజార్టీతోనూ గెలిచిండ్రు. ఒక్క రేవంత్ రెడ్డి గారే నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా, నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా అని ప్రచారం చేయడం వల్ల అక్కడ వారికి 30,000 ఓట్లతో గెలిచారు. సో ఈ 7 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా గెలిచేది అక్కడ భారతీయ జనతా పార్టీనే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.